మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. దీన్ని అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు జాబితాను అందజేసిన ఇన్ఛార్జి సుదర్శన్ రెడ్డి మరి ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పురపాలక పరిధిలో 49 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేస్తుంది. ఆయా వార్డుల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి జిల్లా పరిశీలకుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్తో కలిసి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డికి అందించారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల బీఫామ్ జాబితాను ఎన్నికల అధికారికి అందించారు. మరి కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తంలో మరి వీళ్ళందరూ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. ఇక అబద్ధాల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా అదేవిధంగా డ్రైవర్లకు కంటి అద్దాల పంపిణీ అలైవ్లో భాగంగా ఆదిలాబాద్లో గత నెల 21న రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు అయితే చేశారు. మరి దీని గురించి కూడా ప్రచురించారు. ఇక చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లాల అభ్యర్థులకు బీఫామ్లు అందజేత మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేకు సవాళ్లు, విచిత్రంగా భారత కమ్యూనిస్టు పార్టీ వైఖరి ఉందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా నల్గొండ నా ప్రాణం మీ సేవలోనే నా చివరి శ్వాస అని 5 సార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేదని 48 డివిజన్లోనూ హస్తం గెలవాలి, నల్గొండ నంబర్ 1గా నిలుపుతా అని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర భావోద్వేగానికి అయితే గురయ్యారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు ఒకలాగా ఉంటుంది. అదే మళ్ళీ వాళ్ళ బ్రదర్ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు మరో రకంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు పార్టీని లైన్ దాటి మాట్లాడిన పరిస్థితి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే ఉండదు, కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉంటుంది. మరి ఈ రానున్న రోజుల్లో మరి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మరి కొంతకాలంలో మనకు తెలుస్తుంది. ఇప్పటికైతే నల్గొండ నా ఇల్లు, ఇక్కడే ప్రజలు, నా కుటుంబం 5 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి గుండెల్లో పెట్టుకున్నా మీ రుణం తీర్చుకోలేనిది, నా చివరి శ్వాస వరకు పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని అన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగానికి అయితే గురయ్యారు. మరి ప్రతి విద్యార్థులు నా కొడుకును చూసుకుంటారని మీరందరూ కూడా నన్ను గెలిపించాలి మరొకసారి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థిస్తున్నారు. దీన్ని కూడా మనం చూసాం. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే శాసనపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్లో మరి చెప్పడం అయితే జరిగింది. ఇక 3వ వార్డు విజయం ప్రజలకి అంకితం, 3వ వార్డు ప్రజలకి జీవితాంతం రుణపడి ఉంటారని 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోతి సంపత్ రెడ్డి, 3వ వార్డు కౌన్సిలర్ సులభ నాగలక్ష్మి చంద్రశేఖర్ అయితే తెలిపారు. కొన్ని ఏకగ్రీవాలు కూడా అవుతున్నాయి కాబట్టి ఏంటనేది తెలిసిపోతుంది. ఇక బ్లడీ రోమియోల్లో పూజా హెగ్డే దాదాపుగా 4 ఏళ్లగా తెలుగు చిత్రసీమకు దూరంగా ఉన్న మంగళూరు సోయగం పూజా హెగ్డే బాలీవుడ్కి ప్రాధాన్యం ఇవ్వడంతో ఇక్కడ అవకాశాలు తగ్గిపోయాయి. అయితే వరుస ఫెయిల్యూర్స్ దృష్ట్యా ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీపై దృష్టి పెడుతుంది. ఇటీవలే దుల్కర్ సల్మాన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైన్లో ఆమె కథానాయికగా ఖరారు చేశారు. DQ41 వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తా. తాజాగా సమాచారం ప్రకారం తెలుగులో ఈ భామ మరో భారీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. వివరాలకు వెళ్తే సుజిత్ దర్శకత్వంలో నాని బ్లడీ రోమియో అనే చిత్రంలో నటించబోతున్నారు. వేసవిలో ఈ సినిమా సెట్ల మీదకు వెళ్ళినది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో పూజా హెగ్డేను కథానాయికగా ఖరారు చేశారన్న సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన అయితే కూడా రానుంది అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఏబిఎన్లో చూద్దాం. ఏఎన్ఎన్ మహాదేవ పత్రికలు అయితే చూసాం. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అయితే మరి ఏమి ప్రచురించారో ఆంధ్రజ్యోతిలో అయితే చూద్దాం. రోబో కాప్ పట్టేసింది. 2 పాత నేరస్తులను పట్టుకున్న రోబో విశాఖ రైల్వే స్టేషన్లో ముఖాన్ని డేటాబేస్లో గుర్తించిన అర్జున్ వెంటనే అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు. వారిపైన రాయగడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రోబో కాప్ ఏఎస్సి అర్జున్ గుర్తించిన పాత నేరస్తులతో ఆర్పీఎఫ్ సిబ్బంది అని కూడా ప్రచురించారు. ఇక సూత్రధారులను వదలొద్దు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, హరిత, మనోహర్, అచ్చెన్నాయుడు, సిఎస్ విజయానంద్ తదితరులు ఉన్నారు. మరి కల్తీ నెయ్యిపై మంత్రులు ముక్తకంఠంతో మరి ఖండిస్తున్నారు. సిట్ లేఖపై కేబినెట్లో సుదీర్ఘ సమాలోచనలు చేశారు. కల్తీకి దారితీసిన పరిణామాలు లేఖలో నామాత్రంగానే ప్రస్తావించారు. వాటిపై దృష్టి పెడితే దోషులు తేలే అవకాశం ఉందని మరి చెప్పారు. ఎవరైతే కల్తీ నెయ్యిపై మరి ఈ దందాలో ఉన్నారు వీళ్ళందరినీ కూడా వదలొద్దని, దీనిపై అసలు రాజకీయమే లేదు, అది మన ఎజెండా కూడా కాదని, తిరుమల తిరుపతి పవిత్రను కాపాడటమే లక్ష్యమని, సూత్రధారుల ఎవడో తేరడం, శిక్ష పట్టడమే ముఖ్యమని సీఎం చంద్రబాబు అయితే చెప్పారు. వైవీని వదిలేస్తారా, సంతకం సుబ్బారెడ్డిది, శిక్ష సింగల్కు అని చెప్పి కూడా ఒక బ్లర్ చేసుకుంటూ మరి ఇంకోటి కూడా రాశారు. అయితే ఎజెండాను మార్చేసిన ఆంధ్రజ్యోతి రాష్ట్ర మంత్రిమండలి ఎజెండాను ఆంధ్రజ్యోతి కథనం మార్చేసింది. నిర్దేశిత ఎజెండాపై చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ మంగళవారం ఉదయం 10:30 సమావేశం కావాల్సింది. కేబినెట్ సమావేశానికి ముందు అమెరికా భారత వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు ఎన్డీఏ పక్షాలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన
వైవీని ఇది వదిలేస్తారా అని కథనంపై చర్చించేందుకే సీఎం భేటీ నిర్వహించినట్లుగా విశ్వసనీయ సమాచారం అని చెప్పి మరి ఆంధ్రజ్యోతి మరి ఈ రకంగా ప్రశ్నించినందుకు దాని గురించి క్యాబినెట్లో ప్రస్తావించారని కూడా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ మరి వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం. త్వరలోనే రాష్ట్రమంతా శిక్షణా తరగతులు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు ప్రణాళికలు ఇందాక మనం చూసాం. మరి ఏఎన్ఎన్ మహాపత్రికలో కూడా దాన్ని మనం చూసాం. ఇక అడుగు దూరంలో చైనాతో యుద్ధం ఏం చేయాలని అడిగితే మీకే తోచింది చేయమని పైనుంచి ఆదేశాలు. మరి అప్రచురిత ఆత్మకథలో మాజీ ఆర్మీ చీఫ్ నరవణే తెలిపారని కూడా ప్రచురించారు. ఇక మళ్ళీ చైనా రచ్చ, 8 మంది ఎంపీల సస్పెన్షన్. మరి చైనా దురాక్రమణపై మాట్లాడేందుకు మరోసారి ప్రయత్నించిన రాహుల్ గాంధీ. మనకు తెలుసు రాహుల్ గాంధీ ఏ రకంగా అయితే 4 యుద్ధ ట్యాంకర్లు భారత భూభాగంలోకి వచ్చాయన్నారు. దాని గురించి మాట్లాడినందుకు మరి కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే మరి తీవ్రంగా ఇది ఖండించడం జరిగింది. కానీ మరొకసారి మరి నరవణే ఏదైతే చెప్పారో దాని గురించి మాట్లాడటం జరిగింది. ఇక నరవణే ఆత్మకథా గ్రంథంలో అంశాలపై ప్రభుత్వం అతిగా స్పందించిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ విమర్శించారు. ఈ గ్రంథాలలోని అంశాలను లోక్సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావించినప్పుడు అడ్డుకోకుండా చర్చను అంగీకరిస్తే బాగుండేదని అయితే చెప్పుకొచ్చారని కూడా దీనిలో ప్రచురించారు. ఇక దాడి, కిడ్నాప్, అధిక ఫీజులపై ధర్నాకు వెళుతున్న వారిపై ఎంబీయూ బౌన్సర్ల దాడి, 2 కిడ్నాప్ అని గంటలోనే ఛేదించిన తిరుపతి జిల్లా పోలీసులను కూడా ప్రచురించారు. ఎక్కడ పడితే అక్కడ కొన్ని హత్యలు అయితే జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా శాంతి భద్రతలను అయితే కాపాడే అడకత్తెరలో వీధి కుక్క అని కూడా ప్రచురించారు. విశ్వాసానికి మారుపేరైన వీధి కుక్కల పరిస్థితి బతకలేక చావలేక మరి దినదిన గండంగా తరింది. నిర్మూలించాలి కుక్క